ఏమో బార్పే ఆ రోజు ఏదో కల్తీ మద్యం స్పిరిట్ కలిపారు, నీళ్లు పోసారు, రంగు పొడి వేసారు అని చెప్పి ఏదో డెమో క్లాస్ ఇచ్చావు కదా, అదొకసారి చూద్దాం. ఇది నీళ్లు, ఇది స్పిరిట్. మనం తాగానే తాగా ఊగిపోతా చూడు, అది స్పిరిట్. ఈ నీళ్ళలో ఈ స్పిరిట్ కలుపుతాడు. మరి ఇది ఇలా ఉంది కదా, ఇప్పుడు మనకు బ్రాండ్ లో ఒక కలర్ ఉండాలి కదా, ఒక కలర్ అనేది ఉండాలి కదా. చూడండి, ఇది వేస్తాడు. ఇది వేసిన తర్వాత జస్ట్ ఒక పొలం తీసుకొని తిప్పారు. అంటే వాళ్ళ దగ్గర కర్మాగారాలు ఉంటాయి కాబట్టి దేంతో తిప్పారు నాకు తెలియదు. చూడండి, నీళ్లు, స్పిరిట్, ఒక కలర్ కలిపితే ఇది ఒక బ్రాండ్. దీన్ని తీసుకెళ్లి ఇది చూడండి, ఈ ఒక బాటిల్లో పోసేస్తారు. కొంచెం జాగ్రత్తగా చూడండి. చూడండి, కింద పడకుండా కింద గ్లాస్ పెట్టాను. రెడీ, జస్ట్ 1 minute లో వాటర్ రెడీ. స్పిరిట్, నీళ్లు, కలర్ కలిపితే వచ్చేసింది. ఇలా కలిపితే ఇప్పుడు ఇది ఒక బ్రాండ్. అంటే దీని మీద మామూలు ఆ బ్రాండ్ మీద 10 రూపాయలు మిగిలితే దీని మీద 90 రూపాయలు మిగిలింది. 100 రూపాయలు 90 రూపాయలు మిగిలింది. ఏం లేదు దీంట్లో ఖర్చు. నీళ్లు అంత, స్పిరిట్ అంత, కలర్ పౌడర్ అంతే. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బకొట్టారు, ప్రభుత్వ ఆర్థికాన్ని దెబ్బకొట్టారు. కాబట్టి ప్రజలు వాళ్ళు ఇంకా వెనకేసుకుంటారు, ప్రభుత్వం వాళ్ళని వదిలిపెట్టదు. వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాన్ని దెబ్బకొట్టారు. కాబట్టి ఇది అతిపెద్ద స్కామ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పోలిస్తే చాలా పెద్దది. బాబా చాలా గొప్పగా చెప్పావు. ఏం చెప్పావు? ఇది తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారా? అయితే ఈ వీడియో కూడా చూడు. ఇక అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో శనివారం 10 మందిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. మరో 4 కీలక వ్యక్తులు పరారీలో ఉన్నారు. వీరిలో విజయవాడ వాసి జనార్దన్ రావు, కట్టా రాజు, టీడీపీ తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి పిఏటి రాజేష్, టీడీపీ తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి పిఏటి రాజేష్. ఆ రోజు మా జగనన్న అధికారంలో ఉన్నప్పుడు కల్తీ మద్యం అనేది లేకపోయినా సరే జరిగింది అని ఆధారాలు లేకపోయినా సరే వేసి రుద్దారు కదా. ఈరోజు మీ టీడీపీ నాయకులే కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ దొరికిపోయారు. ఇప్పుడేమంటారు? నాకు ఒక డౌట్ వేస్తూ ఉంది. ఈ స్పిరిట్, ఈ నీళ్లు, ఈ కలర్ కలపడంలో నీకు మంచి అనుభవం ఉంది. నువ్వే కొంపదీసి వాళ్ళకి ఏమైనా శిక్షణ ఇచ్చావా? ఏమంటావు?